సార్, నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్మనీ, ఫిన్లాండ్ నుంచి ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన గవర్నమెంట్ టీచర్స్‌తో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజినీర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ అందులో చాలామందికి జాబ్ అప్లికేషన్ ఫిల్ చేయమన్నా రావట్లేదని చెప్పి తన ఆందోళన తెలియజేస్తూ, అలానే ఎడ్యుకేషన్ అనేది ఒక ఫౌండేషన్ అయితే స్కిల్స్ అనే దానిపైన ఒక ఫస్ట్ ఫ్లోర్ లాంటిదని చెప్తూ, మేము చాలా ప్రయత్నం పెడుతున్నాము దీన్ని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పారు. దీని మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా సంతోష్, ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టండి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మన దేశంలో చాలా అరుదుగానే నిజాయితీగా వైఫల్యాన్ని గుర్తిస్తున్నారు. ఎక్కడ ఈ పొరపాటు ఎక్కడ ఉంది, ఏం జరుగుతుందని చెప్పారు. ఊరికే అంకెల ఆర్భాటం తప్ప, ఇంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెడుతున్నాం ఈ బిల్డింగ్లు కట్టాం తప్ప అసలు విద్యా వ్యవస్థలో పిల్లలకి ఏమవుతుంది, విద్య ఎందుకోసం అని చెప్పాను. నిరుపేద కుటుంబాలు సైతం బోల్డు త్యాగాలు చేసి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని నిద్ర కూడా లేకుండా పిల్లలు ఏమవుతారన్న ఆందోళనతో వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు పైకి రావాలి, వాళ్ళకి నైపుణ్యం పెరగాలి, సంపాదించే శక్తి రావాలి, వాళ్ళ కళ్ళ మీద నిలబడాలి. ఇది కదా మన తపనంతా కూడా. మరి అది జరగకుండా ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టడం ఉపయోగం ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో మన దేశంలో మరే ముఖ్యమంత్రి చెప్పనంత స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక ఏడాది క్రితం అనుకుంటాను 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం స్కూల్లో పిల్లల మీద, ఒక్కొక్క బిడ్డ మీద సంవత్సరానికి. కానీ విద్యా ప్రమాణాలు నాసిగా ఉన్నాయి, పిల్లలు నష్టపోతున్నారని చెప్పి మనసుతో చెప్పారు. అట్లాగే నేను వాళ్ళ పత్రికలో చూసిన కథనాల ప్రకారం నిన్న కూడా అధ్యాపకులను ఉద్దేశిస్తూ మనసు పెట్టి చెప్పారు. ఉదాహరణకు ఇంజనీరింగ్ చూసుకోండి, మనకు అందిన గణాంకాల ప్రకారం తెలంగాణలో 1,50,000 సీట్లు ఉన్నాయి. ఈ తల్లిదండ్రులందరూ పాపం పిల్లలు కష్టపడాలి, పిల్లలు పెరగాలి, పిల్లలు బాగుపడాలి కదా. ఇంజనీరింగ్ అంటే చాలా మంచి విద్య కింద లెక్క కదా. మా రోజుల్లో ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప విద్య కింద లెక్క. వీళ్ళు నేర్చుకుంటారు, టెక్నాలజీ నేర్చుకుంటారు, పనికొస్తారు సమాజానికి, వాడి తలెత్తుకు తిరుగుతారు, సొంతంగా బతకగలుగుతారు, ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తారని చెప్పి చేరిస్తే 1,50,000 సీట్లు 1,20,000. ఎందుకంటే ఇంజనీరింగ్కి వెళ్ళినా ఉపయోగం లేదన్న భావం ప్రబలిపోయేసరికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు అసలు నిండట్లా. అది మొట్టమొదటి సమస్య, విచిత్రం అది. ఈ పరీక్షలు నాసిగా ఉన్నాయి, ఇది వాస్తవం. అన్ని చోట్ల అన్ని పరీక్షలు, స్కూలు కాలేజీ ఏ స్థాయిలోనే సరే మొక్కుబడి పరీక్షలు, 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ క్లాస్ వచ్చే పరీక్షలు పెడుతున్నారు. అలాంటి పరీక్షల్లో కూడా ఫెయిల్ కాకుండా ఉత్తీర్ణులయ్యే వాళ్ళు 59,000 మంది. 1,20,000 మందిలో 59,000 మందిలో ఏదో ఒక ఉద్యోగానికి పనికొచ్చేవాళ్ళు 37-38,000 మంది. అంటే 25% మందే ఏదో, అది కూడా గొప్ప ఉద్యోగం కాదు, టెక్నాలజీ సంబంధించిన ఉద్యోగాలు కాదు. ఇంజనీర్లకు కూడా వస్తున్న చాలా ఉద్యోగాల్లో ఇంజనీరింగ్తో సంబంధం లేని, టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగాల్లో. మరి మిగతా పిల్లల భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ తెలివితేటలు లేక కాదు, వాళ్ళు కష్టపడక కాదు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తల్లిదండ్రుల తప్పు కాదు. కేవలం ప్రభుత్వాల వైఫల్యం వల్ల, విద్యా సంస్థల వైఫల్యం వల్ల, యూనివర్సిటీల వైఫల్యం, ఉన్నత విద్యలో, పాఠశాల విద్యలో ప్రభుత్వం వైఫల్యం వల్ల పరీక్షలు పాస్ అవుతున్నారు తప్ప సమాజానికి, వాళ్ళ కుటుంబాలకి పనికి రాకుండా పోతున్నారు. ఈ మాటను ఆయన నిర్ద్వందంగా బయటపెట్టారు. ఆయన లెక్కల్లోనే 30,000 కోట్లు ఖర్చు అవుతుంది ఎడ్యుకేషన్ కోసం అన్నారు రాష్ట్రంలో. బస్సు దానిలో ఫీ రీయింబర్స్మెంట్ కలిపి ఉండరు, అది సాంఘిక సంక్షేమ శాఖ కింద వస్తుంది. అది కలిపితే అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ వివిధ రకాల సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్స్లో వస్తాయి, సంక్షేమ డిపార్ట్మెంట్స్లో. అది కలిపేలోది నాకు తెలియదు, ఒకసారి తర్వాత లోతుగా పరిశీలిద్దాం. ఇవన్నీ కలిపితే 34-35 వేల కోట్ల దాకా వస్తుంది ఖర్చు. ఇంకా పెట్టచ్చు. విద్య కోసం నిజంగా విద్య పిల్లలకు అందాలే కానీ, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించాలే కానీ, ఎంత ఖర్చు పెట్టినా కూడా దానికోసం మన ఆందోళన చెందకూడదు. కానీ పెట్టిన ఖర్చు సమాజానికి పనికి రావాలి కదా, ఆ పిల్లల బతుకుల్ని బాగు చేయాలి కదా. లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు కదా. ఈవేళ జరుగుతోంది అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోవాలి, ఏం చేయాలని చెప్పినది లోతుగా విశ్లేషణ చేసి పరిష్కారంలోకి రావాలి. ఆ మేరకు ముఖ్యమంత్రి గారిని మనసారా అభినందిస్తున్నాను. పత్రికల్లో కొన్ని విమర్శలు చూశాను నేను. ఏదో విద్యార్థులను అవమానించారు, ఎందుకంటే వితండవాదన మరొకటి లేదు. ప్రజల డబ్బుని మీరు ఖర్చు పెడుతున్నారు, ఎవరి సొంత సొత్తు కాదు ఇది. ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఒక మంత్రి కానీ, ఏ రాష్ట్రమైనా జాతీయ స్థాయి అయినా సరే మన చెమటోడ్చి కష్టించి మనం కట్టే పన్నుల డబ్బు, లేదా మన బిడ్డల బతుకుల్ని తాకట్టు పెట్టి, భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు ఖర్చు పెడుతున్నారు.
ఆ ఖర్చు పెట్టే డబ్బు సత్ఫలితాలను ఇవ్వాలి కానీ ఏదో రాచరికంలాగా మా ఇష్టం పన్నులు వసూలు చేసాం, నువ్వు చస్తే చస్తావు, బతికి నాకు అనవసరం, నా ఇష్టం చుట్టూ ఖర్చు పెడతానని చెప్పంటే రాచరికానికి ప్రజాస్వామ్యానికి తేడా ఎక్కడుంది? కాబట్టి విద్యా వ్యవస్థ బాగోలేదు, విద్యా ప్రమాణాలు బాగోలేదు, పిల్లలు నష్టపోతున్నారు, డబ్బు వృధా అవుతుందని చెప్పన్న వాదన ఒక నాయకుడు చేస్తే మన పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ముందు పక్కన అండగా నిలవాలి. తర్వాత లోతైన విశ్లేషణ చేసి దీనికి పరిష్కారం ఏంటి, అయితే సరే సమస్య కనుక్కున్నారు, పరిష్కారం ఏంటి, ఏం చేస్తారు, ఏం చేయాలి, దానిలోకి వెళ్ళాలి. అంతేగాని అసలు ఏ విషయం పరిశీలించినా కూడా విషయంతో సంబంధం లేకుండా, వాస్తవాలతో సంబంధం లేకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటమే రాజకీయమైనట్టయితే దేశానికి అది శ్రేయస్కరం కాదు. సార్, ఇది వరకు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో వెళ్ళేవాళ్ళు, కానీ రీసెంట్గా జరిగిన ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న అమ్మాయి ఏమో ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయింది. సో గవర్నమెంట్ కాలేజెస్లో స్టూడెంట్స్ తగ్గుతున్నారు, ఇంకా అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉండట్లేదు. ఇంకా అదే ప్రైవేట్ కాలేజెస్లో వెళ్ళిన స్టూడెంట్స్ చూస్తే వాళ్ళకి రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇలా ఉంటే ఎలా మరి? మంచి మాట ప్రత్యూష. మనకి ఒక విషవలయంలోకి వెళ్ళిపోయాం, విష సైకిల్ అంటాం. కాలక్రమేణా ఏమైందంటే స్కూల్ ఎడ్యుకేషన్ ముందు కొలాప్స్ అయిపోయింది వివిధ కారణాల వల్ల. కాబట్టి ఫౌండేషన్లు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో, పునాదులు లేకుండా, ముఖ్యమంత్రి కూడా ఈ మాట అన్నట్టున్నారు. ఉన్నంతలో అది బట్టి బట్టో కాపీ కొట్టో పరీక్షల్లో మార్కులు, 10th క్లాస్లో మార్కులు, ఇంటర్మీడియట్లో మార్కులు, ర్యాంకులు, సరే కాపీలు ఉన్నా లేకపోయినా బట్టి చాలా కష్టపడి 180 మంది ముక్కలు పెట్టుకుని ఎలాగో ఎంసెట్లో ర్యాంకులు. అందులో బాగా విస్తరించారు కదా సీట్లు. ఒకప్పుడు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిస్తే బస్సు కొన్ని వేల సీట్లు ఉండేవి, ఒక 20,000 15,000 సీట్లు ఉండేవి మా ఇంజనీరింగ్కి. ఇవాళ 2 స్టేట్లు కలిపితే 3 లక్షలు 4 లక్షల సీట్లకు వచ్చేసినాయి, విస్తరించేసాం. కాబట్టి ఏదో ఒక సీట్ వచ్చేస్తాం. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే పునాదులు లేకుండా పోయినాయో, ఎప్పుడైతే కాలేజీల విస్తరణ పుంఖానుపుంఖాలుగా మంచి ప్రమాణాలు ఉన్నటువంటి అధ్యాపకులు, టీచర్లు ఉన్నారా లేదా, ప్రొఫెసర్లు, లెక్చరర్స్ ఉన్నారా లేదా, మంచి ఎక్విప్మెంట్ ఉన్నదా లేదా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, దాంతో సంబంధం లేకుండా కాలేజీలు డిగ్రీలు ఉత్పత్తి చేసే కార్ఖానాలుగా తయారైనాయి. దాంతో ఒక వేలంవేరీగా డిగ్రీ కాగితం కోసం తప్ప అక్కడ జ్ఞానం కానీ నైపుణ్యం కానీ లేకుండా పోయింది. అందున కాస్త పనికొచ్చే ఇంజనీర్లకు ఏమైంది, గత 25-30 ఏళ్లలో ఈ టెక్నాలజీ సెక్టర్లో మార్కెట్లో మంచి అవకాశాలు వచ్చేసాయి. చాలామంది విదేశాలకు కూడా వెళ్ళగలిగారు. ఈ Y2K ఇతర కారణాల వల్ల గత 20-30 సంవత్సరాల్లో లక్షల మంది, ఉదాహరణ తెలుగు ప్రాంతాల నుంచి లక్షల మంది విదేశాలకు వెళ్ళినారు. అవకాశాలు అలా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్లో టీచింగ్కి కొత్త జనరేషన్ ఎవరు రావట్లా, సమర్థులైన వాళ్ళు, పనికొచ్చేవాళ్ళు. ఎందుకంటే మార్కెట్లో మీకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. అంతకుముందు ఏమయ్యేది, మంచి ఇంజనీరు మంచి మార్కులు వచ్చినాయని చెప్పంటే ఆటోమేటిక్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD చేసి ఈ గవర్నమెంట్ కాలేజీల్లోనే లెక్చరర్గా వెళ్ళేవాళ్ళు. వైద్యానికి కూడా అదే ఉండేది. మేము వైద్యంతో MBBS చదువుకున్నప్పుడు సమాజంలో బెస్ట్ డాక్టర్స్ అందరూ మా టీచర్లుగా ఉండేవాళ్ళు, మా ప్రొఫెసర్లు. ఉన్నవాళ్ళలో బెస్ట్, మార్కెట్లో ఎవరికి గొప్ప పేరుందో వాళ్ళు మా ప్రొఫెసర్లు. ఇటీవల కాలంలో అద్భుతమైన డాక్టర్లు గవర్నమెంట్లో చేరాలని చాలా అరుదుగా కనిపిస్తుంది. సో విష సైకిల్ అయిపోయింది. కాబట్టి మొక్కుబడిగా డిగ్రీ వస్తుంది, ప్రమాణాలు లేవు. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ వచ్చింది. ప్రైవేట్ సెక్టర్లో చాలా కాలేజీలు ఉరికే ఆ బిల్డింగ్ పొడుగు వెడల్పు తప్ప ఇంకేం లేదు అక్కడ. కానీ కొన్ని కాలేజీలు మనసు పెట్టి, ఆ కాలేజీలు పెట్టిన వాళ్ళు మంచి విద్య కావాలని కోరికతో పెట్టుండొచ్చు, లేకపోతే మా బ్రాండ్ పెరగాలి, మా కాలేజ్ అంటే గౌరవం ఉండాలని చెప్పిన దాంతో కావచ్చు, వాళ్ళు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాంటి కాలేజీలు మొత్తం ఉన్న 100 కాలేజీల్లో డజన్లు ఉంటాయి, డజన్లు కూడా ఉండకపోవచ్చు, వేల మంది లెక్కట్టచ్చు. కానీ ఆ కాలేజీలు మంచి ప్రతిష్టాత్మకం. జాతీయ స్థాయిలో ప్రైవేట్ రంగంలో బిర్లా ఇన్స్టిట్యూట్స్ చూడండి, బిట్స్, పిలాని వారి బ్రాంచెస్ అంటారు, సాధారణంగా మంచిగా చెప్తారు. గవర్నమెంట్లో IITస్కి ఆ పేరు ఉన్నది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో IIITలు ప్రారంభించాం. చాలా మేరకు కొన్ని చోట్ల, బాసర్ లాంటి చోట్ల మౌలిక సదుపాయాలు లేకపోయినా కూడా మంచి ప్రమాణాలు తీసుకొచ్చారు. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రాష్ట్ర స్థాయిలో వచ్చినవి కూడా బిట్స్, పిలానే కాకుండా నేను కొన్ని పేర్లు ప్రత్యేకంగా ప్రస్తుతం వీళ్ళ పేరు చెప్పారు, వీళ్ళ పేరు చెప్పలేదని కూడా వస్తుంది. కానీ కొన్ని సంస్థలకి కాస్త ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. హైదరాబాద్లోనే కొన్ని నాకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తాం, సహజంగా మేనేజ్మెంట్ గట్టిగా పట్టించుకుని మంచి ప్రమాణాల విద్య అందించే చోట్ల, నిజాయితీగా అందించే చోట్ల, మొక్కుబడిగా ఉద్యోగం కోసం, జీతం కోసం కాకుండా మంచి విద్యా ప్రమాణాలు కావాలని, విద్య ఉండే చోటకు వెళ్ళాలని కోరిక ఉంటుంది. మరి ర్యాంక్ వచ్చిన తర్వాత పిల్లలు కోరుకునేది ఏంటి, మంచి ట్రైనింగ్ కావాలని చెప్పి. అంచేత ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటో చూడటంలా నాకు మంచి శిక్షణ ఎవరిస్తారు, మంచి స్కిల్స్ ఎవరిస్తారు.
అవి కొద్దిగానే ఉన్నాయి మార్కెట్లో, దాని అక్కడికి వెళ్తున్నారు. సార్, మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో సక్సెస్ చూసింది ఐటీ సెక్టర్లో, కానీ ఇప్పుడేమో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ పడిపోతుంది. మేము కొత్త స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడానికి చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఉన్నవే కంటిన్యూ చేయడానికి కష్టం అవుతా అంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతాం? సాధ్విద్యంలో 2 కోణాల నుంచి చూడాలి. ఒకటి, ఎకానమీ వేగంగా మారిపోతుంది. 30 ఏళ్ల క్రితం, అంటే మీరంతా పుట్టక మునుపు, ఈవాడున్న చాలా ఉద్యోగాలు, వృత్తులు అసలు అలాంటి పేర్లు లేవు. అలాంటి ఉండటం తెలియదు ఎవరికి. అంటే ఎకానమీ, టెక్నాలజీ ఎప్పుడైతే వేగంగా మారుతుందో ప్రొఫెషనల్స్ మారిపోతున్నాయి, సమాజానికి అవసరాలు మారుతున్నాయి. అప్పుడు అవసరమైన వృత్తులు వేరు, కొన్ని వృత్తులు అప్పటికిప్పటికీ ఎవర్ గ్రీన్, కానీ చాలా వృత్తులు, కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి టెక్నాలజీ కారణంగా, మారుతున్నటువంటి సాంకేతికంలో. కాబట్టి ఖచ్చితంగా మార్కెట్కి అవసరమైనవి, మీ నైపుణ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నవి ఆ టెక్నాలజీకి వెళ్లకుండా పాడిందే పాటలా పాచిపడ్డ దాసరా అని చెప్పని సమాజ అవసరాలతో నిమిత్తం లేకుండా మా పాత పుస్తకాలు బూజుపట్టిన మా తాతగారు తయారు చేసిన అదే పాఠాలు చెప్తానని చెప్పంటే పనికిరావు. కాబట్టి కొత్త కోర్సులు ఖచ్చితంగా అవసరమే. కాబట్టి వేలంవేరులే కాకుండా ఆ కోర్సులు మన సమాజానికి ఆ స్కిల్స్ని తీసుకొచ్చేవి, సమాజానికి పనికొచ్చేవిగా తీసుకొస్తే వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళు ఉత్పత్తి చేయగలరు, ఉత్పాదకత పెంచగలరు, ఆ నైపుణ్యం వల్ల సంపద సృష్టించగలరు. ఇక రెండోది, మీరు గమనించినట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మామూలు డిగ్రీ కాలేజీలు కావచ్చు. మామూలు డిగ్రీ కాలేజీలు చచ్చిపోయినాయి ఇప్పుడు. ఒకప్పుడు మామూలు డిగ్రీ అంటే మనకి తెలుగునాటే నాకు బాగా గుర్తుంది, చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇవాళ మామూలు డిగ్రీలకి, BA BScలకి దాదాపుగా ఎవరు వెళ్ళటలేక, కొద్దిమంది ఆసక్తి ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఇక వేరే అవకాశం లేని వాళ్ళు ఏదో మొక్కుబడిగా డిగ్రీ కోసం చెప్పి నాకు తయారు చేసాం. కానీ అక్కడ కూడా ఏమవుతుంది, అక్కడ కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఈ ఆధునిక యుగానికి పనికొచ్చే కోర్సులు పెడితే స్కిల్స్తో దానికి బాగా డిమాండ్ ఉంటుంది. ఈ సాంప్రదాయంగా ఉన్న కోర్సులకు డిమాండ్ లేదు, ఇప్పుడు ఎవరో పట్టించుకోవట్లా. హ్యుమానిటీస్ తీసుకున్నారనుకోండి, పూర్వం స్టాండర్డ్గా ఏదో కొన్ని సబ్జెక్ట్ ఉండే, ఎవరు దానికి వెళ్ళట్లే ఇప్పుడు. కాబట్టి కామర్స్ చేస్తే, అకౌంటెన్సీ చేస్తే, మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ చేస్తే కొంచెం ఇంటిగ్రేటెడ్గా, స్టాటిస్టిక్స్ లాంటివి చేస్తే కొంత పనికి వస్తాం. అలాగే ఇంజనీరింగ్లో కూడా మీకు కొన్ని కోర్సెస్ చేసినట్టయితే, కొన్ని స్పెషల్ ట్రైనింగ్ ఉన్నట్టయితే ఆ స్కిల్స్ పనికొచ్చేవాళ్ళకి తయారవుతున్నారు. అవి దానివల్ల ఏమవుతుంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు అవుతున్నాయి. ఒకటి ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయినా కూడా పేరెంట్స్ దానికి ఫీ కట్టడానికి సిద్ధపడుతున్నారు. ఈ ట్రెడిషనల్ కోర్సుల్లో పూర్వం ఎయిడెడ్ కాలేజెస్లో ఇప్పుడు కూడా కొంత కొనసాగుతుంది ఆ సంప్రదాయం. మీరు టీచర్కి జీతం ఇచ్చేవాళ్ళు, అంటే పిల్లలకి రీయింబర్స్మెంట్ కాకుండా, పిల్లల్ని బట్టి మీరు గ్రాంట్ కాకుండా టీచర్ల జీతం గ్రాంట్గా ఇచ్చేవాళ్ళు. అని పాతకాలపు టీచర్లు లక్షల రూపాయల జీతాలు గవర్నమెంట్ నుంచి వెళుతున్నాయి, కానీ అక్కడ ఎవరు స్టూడెంట్స్ లేరు, నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. నేర్చుకునేది ఈ కొత్త టెక్నాలజీ, కొత్త కోర్సులు, కొత్త స్కిల్స్లో. అక్కడ గవర్నమెంట్ ఏమీ సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్గా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇది అనివార్యం. మారుతున్నటువంటి మార్కెట్లో మన విద్యా వ్యవస్థలో ప్రభుత్వం పెట్టే ఖర్చు, ముఖ్యంగా ఉన్నత విద్య విషయంలో చాలా ఉడుపుగా వ్యవహరించాలి. గుడ్డెద్దు చేయబడ్డట్టుగా పాతకాలపు ఎయిడ్స్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఆ పోస్ట్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్గా పెట్టాము కాబట్టి వాళ్ళకి జీతం ఇస్తాము, దానికి పిల్లలు వచ్చినా రాకపోయినా, ఉపయోగం ఉన్నా లేకపోయినా, ఈ పద్ధతి పూర్తిగా మారి ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్లో మీరు గ్రాంట్స్ అంటే ఇచ్చేటైతే ప్రైవేట్ సెక్టర్లో అవి ఆ స్టూడెంట్కి పనికొచ్చేట్టుగా స్టూడెంట్ స్పెసిఫిక్గా ఉండాలి. మనీ మస్ట్ ఫాలో ద స్టూడెంట్, మనీ మస్ట్ నాట్ ఫాలో ది టీచర్. సంపూర్ణంగా మార్చాలి. పనికొచ్చే కోర్సులు తీసుకురావాలి. ఆ కోర్సుల ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. అది జరగకుండా ఇది గుండె దిజలబడిపోతున్నాం. బట్ ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈ పునాదులు అంటూ లేకుండా, ఎందుకంటే కులంతో, కుటుంబంతో, డబ్బుతో నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డకి అత్యున్నత ప్రమాణాల స్కూల్ విద్య అవసరం. అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ స్కూల్లో వస్తుందా, ప్రైవేట్ స్కూల్లో వస్తుందా నాకు అనవసరం. కానీ నా తల్లిదండ్రులకు డబ్బు లేదు కాబట్టి నాకు చదువు రాలేదన్న బాధ ఏ బిడ్డకి ఉండకూడదు. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఏ రకరకాల రూపాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ స్కూల్ ఎడ్యుకేషన్. బట్ హైయర్ ఎడ్యుకేషన్లో డబ్బులు పెద్ద ఖర్చు పెట్టలేకపోయినా కూడా పనికొచ్చే రీతిలో, ఆ పిల్లలు సమాజానికి పనికొచ్చే రీతిలో, ఆర్థికాభివృద్ధి దోహదం చేసే రీతిలో, నైపుణ్యం అందే రీతిలో మనం ఆ స్కిల్ ప్రమోషన్ చేసేట్టుగా చేపట్టాలి. మన దేశంలో అది జరగట్లా, మన రాష్ట్రాల్లోనూ జరగట్లేదు. చాలా మేరకు మొక్కుబడిగా ఏదో సంఖ్యాబలం ఉంటుంది. 4 కోట్ల మంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం దేశంలో స్టూడెంట్స్ ఉన్నారు. ఈ దేశంలో రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, మిగతా కానీ అంకెలు కనిపిస్తున్నాయి. ఆడంబరం అంకెల్లో తప్ప
వాస్తవానికి నైపుణ్యం లేదు. అది పిల్లల తప్పు కాదు. పిల్లలు ఏ పాపం వారు అన్యాయంగా నష్టపోతున్నారు. తల్లిదండ్రులు తప్పు కాదు, వాళ్ళు బోళ్ళని త్యాగాలు చేస్తున్నారు. పూర్తిగా ఈ బాధ్యతను ప్రభుత్వము, ఈ విధాన నిర్ణేతలు తీసుకోవాలి. ఇది వారి వైఫల్యం. సార్ మీరు అన్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ సార్. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 1,08,000 ఖర్చు పెడుతూ ఉంది. బడ్జెట్ నుంచి 8% అలొకేట్ చేస్తుంది. ఇంకా ఇటీవలే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ 14% దాకా పెంచొచ్చని చెప్పారు. కానీ పెట్టే ఖర్చుకి క్వాలిటీ ఎడ్యుకేషన్కి నాకైతే ఏమి లింక్ అనిపించట్లేదు సార్. ఐ డోంట్ సీ ఎనీ అక్కడ లింకింగ్ అనిపించట్లేదు. సో దీన్ని ఎలా చూడాలి సార్? మరి పెట్టే ఖర్చు బాగా పెడుతున్నాము, అప్రిషియేటింగ్, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది. సంతోష్, చాలామంది మంచి మనసున్న వాళ్ళు విద్యకి 6% జీడిపి ఖర్చు పెట్టేస్తే, ఇంకా బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తే బాగుపడుతుందని చెప్పి ఆశపడుతున్నారు. దాని మీద గట్టిగా వాదిస్తున్నారు. ఆర్థికవేత్తలు కూడా, నాకు తెలిసిన ఆర్థికవేత్తలు కూడా, మంచి ప్రమాణాలను ఆర్థికవేత్తలు కూడా 6% జీడిపికి మంత్రంలాగా మాట్లాడుతున్నారు. ప్రతి కమిషను ఈ మాట మాట్లాడేస్తాం. ఇవాళ పెట్టిన ఖర్చుకు ఫలితాలు రావట్లా. 1,08,000 రూపాయలు ఆషామాషే కాదు ఇది, ఏ లెక్కను చూసినా కూడా. రెండోది, అమెరికా నుంచి యూరోప్లో అన్ని దేశాల దాకా, జపాన్, కొరియాల నుంచి చైనా దాకా 100-95 మంది పాఠశాల విద్యలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. అక్కడ ఖచ్చితంగా మంచి విద్య వస్తున్న నమ్మకం అన్నది. తెలంగాణలో ఉదాహరణకు 60 లక్షల మంది, 24 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఉంది. 40%, 60% గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. కానీ 100% మందికి లెక్కట్టి మీరు 6% ఖర్చు పెట్టమంటున్నారు. ఇదేం విడ్డూరం? మరి ఆ ఖర్చు ఎవరు పెడుతున్నారు? మూడోది, ఈవేళ తెలంగాణలో ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారం 30,000 కోట్లు దాటింది విద్య మీద ఖర్చు. ఇతర లెక్కలు కూడా తీసినట్టయితే, ఉదాహరణకి ఫీ రీఎంబర్స్మెంట్ కూడా విద్యలో ఖర్చే కదా. వేరే రకరకాల డిపార్ట్మెంట్స్ కింద చూపెట్టినా కూడా విద్య కోసం పెట్టే ఖర్చు అది. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ వగేరా వివిధ శాఖల కింద వచ్చే దేని కింద వస్తే చూడాలి మనం. కాబట్టి 33-35 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు 6% జీడిపి ఖర్చు పెట్టాలని అనుకోండి, తెలంగాణకి 18 లక్షల కోట్ల పైన జీడిపి, జిఎస్టిపి ఉన్నది. అంటే 1,08,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి విద్య మీద. ఫలితాలు ఎట్లా ఉన్నాయి? 185 మంది పిల్లలకి వాళ్ళ జ్ఞానం వికసించట్లేదు. వాళ్ళ పుట్టిన పరిస్థితుల కారణంగా వాళ్ళ బతుకు చాలా మేరకు దెబ్బతింటుంది విద్య లేకపోవడం చేత. అంటే ఇదేదో డబ్బులు ఖర్చు పెట్టడమా, లేకపోతే పిల్లలకి విద్య రావటమా? మీరు ప్రమాణంగా తీసుకోవాల్సిన ఎంత ఖర్చు పెట్టామని కాదు, పిల్లలకి ఏమాత్రం విద్య వస్తోంది. విద్య అత్యంత ప్రధానమైన సాధనంగా ఎందుకు భావిస్తున్నాం? విద్య అనేది లేకపోతే డబ్బున్న వాళ్ళ పిల్లలే ఎదుగుతారు. డబ్బు లేని వాళ్ళ పిల్లలు, బానిస పిల్లలు ఎప్పుడు బానిసలుగా ఉంటారు, కూలీల పిల్లలు ఎప్పుడు కూలీలుగా ఉంటారు. గ్రామీణుల పిల్లలు గ్రామీణులుగా ఉంటారు, వ్యవసాయ కూలీల పిల్లలు వ్యవసాయ కూలీలుగా ఉంటారు, దళితుల పిల్లలు దళితులుగానే ఉంటారు. ఆర్థికంగా పెరగాలంటే తెలివితేటల కులాన్ని బట్టి లేవు, మతాన్ని బట్టి లేవు. అందరికీ దేవుడు సమానంగా పంచాడు తెలివితేటలు. కాస్త అటు వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది, కానీ కులాల మధ్య అంతరాలు లేవు, మతాల మధ్య అంతరాలు లేవు. రెండోది, ఈ నైపుణ్యం అందకపోతే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మీరు భాగస్వాములు కాలేరు. పూర్వకాలం ఒక 500 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం అయితే పంటలు కోయటము, నాట్లు వేయటము, గోతులు తవ్వడము, గొంతులు పూడ్చటము, అంతకంటే పెద్ద నైపుణ్యం అక్కర్లా. ఇవాళ అట్ట కాదు. అందుకే ప్రపంచం అంతా కూడా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత నైపుణ్యం లేకపోతే ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోలేరు, అభివృద్ధి సాధించలేము, సంపద పెరగదు, ఆదాయాలు పెరగవు, జీవన ప్రమాణాలు పెరగవు. కాబట్టి విద్య కావాలి, విద్యను ప్రభుత్వం పట్టించుకోవాలని మొట్టమొదటిసారిగా 200 ఏళ్ల క్రితం ప్రారంభించారు. అంతకుముందు లేదు. 200 ఏళ్ల క్రితం ప్రపంచం దాదాపు ఏ దేశంలో ప్రభుత్వం పట్టించుకోవాలి. డబ్బు ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళ చేతనైన విద్య అయితే అందేది, మంచి విద్య, చెడు విద్య అందేది. రాజుల కొడుకులు, జమీందారుల కొడుకులు, డబ్బు ఉన్న వాళ్ళ కొడుకులు వెళ్ళేవాళ్ళు, కూతుళ్ళకి చదువు ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. విద్య లేకపోతే ఆర్థిక అభివృద్ధి లేదు, నైపుణ్యం లేదు, ఆదాయాలు పెరగవు, జీవన ప్రమాణాలు పెరగవు. కాబట్టి మనం చూడవలసింది ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కాదు, ఏ మేరకు నైపుణ్యం వచ్చింది. ఆ నైపుణ్యం బాగా వస్తుంది, ఇంకా బాగా ఖర్చు పెడితే ఇంకా వస్తుందంటే ఖచ్చితంగా పెడదాం. అంతేగాని గుడ్డెద్దు చేయబట్టి డబ్బు ఖర్చు పెట్టడం ప్రమాణంగా తీసుకుంటే ఇప్పుడు పెట్టిన ఖర్చు ఏమవుతుంది, ఎవరికి వస్తుంది? ఆరోగ్యంలో పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా చాలా ఇబ్బందులు ఆరోగ్యంలో ఉన్నాయి, కానీ ప్రతి రూపాయి ఖర్చుకి 4 రూపాయల ఫలితం వస్తుంది సమాజానికి. విద్యలో పెట్టే ఖర్చుకు ఫలితం రావట్లేదు. ఎందుకంటే విద్య అవసరం లేదని కాదు, విద్య కంటే ముఖ్యమైన వస్తువు ఇంకోటి లేదు. కానీ విద్య అందట్లా. విద్య అన్న పేరు వాడుతున్నాం అంతే, అది విద్య కాదు 190 మందికి.
అంటే చాలామంది మంచి ఉద్దేశంతో మాట్లాడేది బాగా డబ్బులు ఖర్చు పెట్టుండే పరిష్కారం అనేది అది పూర్తిగా ఆధారరహితమైన వాదన, నిరాధారమైన వాదన, నిర్హేతుకమైన వాదన. మళ్ళీ చెప్తున్నా, డబ్బు ఖర్చు పెట్టొద్దని కాదు, పెట్టే ఖర్చు పిల్లల జీవితాలు బాగు చేయడానికి పనికిరావాలి కానీ ఊరికే ఖర్చు పెట్టడం కోసం, పద్దుల కోసం కాదు. మన చర్చ అంతా పద్దుల మీద ఉంది తప్ప పిల్లల జీవితాలను గుర్చలేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టడం కాదు, పెట్టిన డబ్బు వల్ల వచ్చే ఫలితాలు చూడడం, ఆ ఫలితాలు పెంచడం. ఫలితం అంటే పరీక్షలో ర్యాంకులు మార్కులు కాదు, నిజంగా జ్ఞానం వికసించిందా లేదా, పనికొస్తున్నారా లేదా, ఉత్పాదకత పెరిగిందా లేదా అని చెప్పని. అవసరమైతే ఇంకా పెడదాం. ఎందుకంటే మారుతున్నటువంటి టెక్నాలజీ యుగంలో కొత్త స్కిల్స్ కావాలి. కాలేజీల్లో స్కిల్స్ చాలకపోవచ్చు, స్కూల్లో స్కిల్స్ చాలకపోవచ్చు. దానికోసం ఎంతైనా ఖర్చు పెడదాం. రేపు పొద్దున సమాజాన్ని పనికొచ్చేవాళ్ళుగా మణిదీపాలుగా తయారు కావాలని చెప్పంటే. అంతేగాని గుడ్డెద్దు చేయబడ్డట్టుగా పాడిందే పాటగా పాచిపడి దాసరా పాత పద్ధతుల్లో కాదు. ఐన్స్టైన్ చెప్పాడు ఒకసారి, మళ్ళీ గతంలో చేసిన పద్ధతుల్లోనే పనిచేసి వేరే ఫలితాలను ఆశించడం మూర్ఖత్వం అని చెప్పన్నాడు ఆయన. మనకి విద్యలో మంచి ప్రమాణాలు రావటం లేదు, ఘోరంగా విఫలం అవుతున్నాం. కాబట్టి అదే పని చేస్తూ ఇంకెక్కువ ఖర్చు పెడదామని కాకుండా కొత్త పద్ధతుల్లో మంచి విద్య ఎట్లా అందిద్దాము, దానికి అవసరమైతే వనరులు ఎట్లా ఇద్దాము, అలా ఆలోచించాలి తప్ప వనరులు కాదు మొట్టమొదటి ఆలోచించాల్సింది, విద్యా ప్రమాణాలు మొట్టమొదటి ఆలోచించాల్సింది. సార్, ఒక రకంగా బడ్జెట్ నుంచి ఇంత ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఒక ఆలోచనని సిస్టమ్ ఎంకరేజ్ చేస్తుందంటారా? ఎందుకంటే స్టేట్లు ఎప్పుడు మాట్లాడినా కూడా పలానా స్టేట్ ఇంత ఖర్చు పెడుతుంది, పలానా స్టేట్ ఇంత ఖర్చు పెడుతుంది, ఒక సైకిల్ అనేది మొత్తం క్రియేట్ అంటారు. ఇదంతా పాతకాలపు ఆలోచన. ఎలొకేషన్ అంత పెట్టారు, ఖర్చు అంత పెట్టారు తప్ప ఏం ఫలితం వచ్చిందో చూడలేం. విజ్ఞత గల ఆలోచన అవుట్కమ్ ఏమిటి, ఏం ఫలితం వచ్చింది, ఫలితం చూడకుండా నేను బిల్డింగ్లు కట్టాను, నేను మరొకటి వేసాను, అది కాదు. మనం డబ్బు పరిమితమైనది. ఏ మనిషికైనా, ఒక కంపెనీకైనా, ఒక వ్యాపారానికైనా, ఒక దేశానికైనా, రాష్ట్రానికైనా కూడా డబ్బు ఎప్పుడు పరిమితము, అవసరాలు ఎప్పుడు అపరిమితం. కాబట్టి ఈ డబ్బుతో అత్యుత్తమ ఫలితాలు సాధించామా లేదా సమాజానికి, కుటుంబానికి, దేశానికి, కంపెనీకి అని ఆలోచించాలి తప్ప ఎంత ఖర్చు పెట్టాం కాదు గొప్పతనాన్ని చిహ్నం. ప్రభుత్వంలోనే అట్లా ఆలోచిస్తారు, ఎంత ఖర్చు పెట్టాం అన్నది గొప్ప అనుకునేది. మన ఇంట్లో ఎప్పుడు కూడా ఈ డబ్బు వల్ల నాకేం వచ్చింది, నా కుటుంబం ఎంత బాగుపడింది, వాళ్ళ జీవితం ప్రమాణాలు పెరిగినాయి. ప్రభుత్వం కూడా అట్లా చేయాలి. మన డబ్బు ఇది, అదేమి నోట్లు ముద్రేసి రావట్లా, ముఖ్యమంత్రి గారి ఇంట్లోంచి రావట్లా, ప్రధానమంత్రి గారి ఇంట్లోంచి రావట్లా, మన డబ్బు ఇది. ఆ డబ్బు సద్వినియోగం కావాలి. కాబట్టి పెట్టే ఖర్చుతో ఎంత ఫలితాలు వచ్చినాయి సమాజానికి పనికొచ్చే రీతిలో ఆలోచించాలి తప్ప ఎంత ఖర్చు పెట్టామనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంచనా, ప్రమాదకరమైన లెక్క. దానివల్లే ఈ దేశంలో చాలా సందర్భాల్లో ఖర్చు కనిపిస్తోంది, ప్రజలకు ఫలితం లేకుండా పోతాం. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టే మన టీచర్స్కి ఆల్రెడీ మనం చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అయినా క్లాస్ రూమ్లో చూస్తే స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్లో పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదు మనకి. సో అలాంటప్పుడు ఇంకా ట్రైనింగ్స్ ఇస్తే నిజంగా ఏదైనా ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ట్రైనింగ్ కానీ, కొత్త పద్ధతులు కానీ, పాఠాలు చెప్పే పద్ధతులు, పెడగాజీ అంటాం, అవన్నీ అవసరం. కానీ కీలకం పిల్లలకి నేను ఏమి నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను, అలాగే తల్లిదండ్రులకి మా పిల్లలు విజయం సాధించారంటే అర్థం ఏమిటి, అది స్పష్టంగా బోధపడింది అనుకోండి, బాధ్యత అంతా టీచర్ల మీద పెట్టబోకండి. టీచర్లు వాళ్ళకు ఉన్నంతలో ప్రభుత్వంలో చేరిన టీచర్లు పోటీ పరీక్షల్లో వస్తున్నారు. 10 పోస్టులు ఉంటే నాకు తెలిసినంత వరకు 200 మంది పోటీ పడుతున్నారు గవర్నమెంట్ టీచర్ల కోసం. వాళ్ళేమీ ఆషామాషాగా రావట్లా. ఉన్న వాళ్ళల్లో వీళ్ళే సమర్థులు. వాళ్ళల్లో కొందరు చాలా ప్రాణమట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కానీ పనిచేసిన వాళ్ళ గుర్తింపు ఏం లేదు, పని చేయకపోతే పట్టించుకునేవాడు లేడు. కానీ నిజమైనటువంటిది స్టేక్ హోల్డర్స్ ఎవరు? పిల్లలు, తల్లిదండ్రులు. పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లలు బాగుపడాలనే స్కూల్కి పంపిస్తారు. మన దేశంలో ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నా కూడా గొప్ప లక్షణం ఏంటంటే మన పిల్లల కోసమే తల్లిదండ్రులు బతుకుతారు. వాళ్ళ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం. కానీ పిల్లలకి ఏం వంట పడుతుంది, ఏం నేర్చుకుంటున్నారో తల్లిదండ్రులకు అర్థం కాదు. అది మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు విద్య లేని సమాజంలో నా పిల్లలు ఏం నేర్చుకున్నారు నాకేం తెలుస్తుంది, ఎంతమంది తెలుసుకోగలరు? కాబట్టి నాకు తెలిసింది ఒకటే, నా పిల్లోడు పాస్ అయ్యాడు లేదా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది. ఆ పాస్ అయ్యేది, మార్కులు వచ్చేది, ర్యాంకులు వచ్చేది నిజంగా పిల్లోడికి పనికొచ్చే జ్ఞానం వస్తేనే, ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలిగితేనే అనుకోండి, అప్పుడు అరే బాబు నువ్వు బాగా మార్కులు తెచ్చుకో అని చెప్పన్నటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రోత్సాహం ఆ పిల్లల బతుకుని బాగు చేస్తుంది.
అలా కాకుండా గుడ్డిగా కాపీ కొడితేనో బట్టి పడితేనో మార్కులు వస్తే ఏమీ తెలియకుండానే 95% పాస్ అవుతున్నాము, 95% మార్కులు వస్తున్నాయి. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు, బ్రహ్మాండంగా ఉంది, మంచి ర్యాంకులు వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి, అంతకంటే పాపం వాళ్ళు తెలియదు, దాంతో తృప్తి పడుతున్నారు. అలా కాదు, మంచి విద్య రావాలి, పనికొచ్చే విద్య రావాలన్న సంగతి తెలియదు. పనికొచ్చే విద్య వస్తుంది అనుకుంటున్నారు. ఆలస్యం అయ్యేదాకా, అంత ఆలస్యం అయితే తెలుస్తుంది. అప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకుంటున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, చాలా సీట్లు మొదట్లో గిరాకీ ఉండేది. ఇప్పుడు ఎందుకని మానేశారు, తల్లిదండ్రులు క్రమంగా అర్థమైంది, ఉపయోగం లేదు, ఊరికే టైం వేస్టే తప్ప అని చెప్పని చాలా కాలేజీలు మూత పడిపోయాయి. కానీ చాలా కాలం పడుతుంది, దానికి 10-15 ఏళ్ళు పడుతుంది అది అర్థం కావడానికి. అర్థమైనా కూడా ఏం చేస్తారు తల్లిదండ్రులు, నాకు అర్థమైంది, నా పిల్లలు నేర్చుకోవట్లేదు అక్కడ చెప్పి ఏం చేస్తాను నేను, ఎంతమంది పిల్లలకు చదువు చెప్పగలరు సొంతంగా, ఎంతమంది అర్థం చేసుకుని మళ్ళీ వేరే డబ్బులు ఖర్చు పెట్టో, లేకపోతే ఇంకో ఏర్పాట్లు చేసో, లేకపోతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటే టాటాస్తో మరొకటి ప్రోగ్రామ్ కొనుక్కునో పిల్లల చదువు ఎంతమంది బాగు చేయగలరు, ఎంతమందికి ఆ శక్తి ఉంది, ఎంతమందికి ఆసక్తి ఉంది, ఎంతమందికి అవగాహన ఉంది, చాలా కొద్ది మందిగా ఉంటుంది. ఆ కొద్ది మంది కుటుంబాలు ఉన్నంతలో పర్లేదు. ఇప్పుడు 120 మంది రాణిస్తున్నారని మనం చెప్తున్నాం, కరెక్ట్. అది ఎందుకని 120 మందే ఇంట్లో పట్టించుకుంటున్నారు, తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటున్నారు, పిల్లలకు చదువు వచ్చిందా లేదా, ఏ మేరకు వస్తుంది, రాకపోతే ఏం చేయాలా, ఎట్లా తంటాలు పడాలా, ట్యూషన్ పెట్టిద్దామా, వేరే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అటు తీసుకుందామా, లేకపోతే ఇంట్లో మనమే కూర్చొని తల్లిదండ్రులు పాఠాలు చెప్తాం. కొంతమంది అయితే వాళ్ళ కుటుంబ జీవితాలు త్యాగం చేసి హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు. కానీ అందరు చేయగలరు అది. అందుకే మీరు గమనిస్తే వృద్ధిలోకి వస్తున్న వాళ్ళలో గణనీయమైన వర్గం టీచర్ల పిల్లలు. టీచర్ల సంతానం మంచి ప్రమాణాలతో వెళ్తున్నారు, ఎందుకంటే టీచర్లు పట్టించుకుంటారు, వాళ్ళ పనే పిల్లలకు విద్యాబోధన కదా. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకుని మిగతా పిల్లల సంగతి ఏమైనా కూడా స్కూల్లో వాళ్ళ పిల్లల వరకు గట్టిగా పట్టించుకుని చాలామందికి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. కానీ అలాగ పట్టించుకునే శక్తి ఎంతమందికి ఉంటుంది, ఆ సమయం కానీ, తీరిక కానీ, ఆ శక్తి కానీ. ఆ 80% మంది పిల్లలు డిగ్రీలు వస్తున్నాక ముచ్చలు పడుతున్నారు, వాళ్ళు అత్యధికులకి ఏ రకమైన పరిజ్ఞానం లేకుండా పోతారు, ఉపాధికి పనికి రాకుండా పోతున్నారు. రెండోది ఏమవుతుంది, ఇది కూడా మనం నిజాయితీగా గమనించాలి. ఏ సమాజమైనా ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. అత్యున్నత స్థాయిలో కొంతమందే ఉంటారు. అందరూ కుర్చీలో కూర్చొని పెత్తనం చేద్దామని చెప్పంటే మరి పనిచేసే వాళ్ళు ఎవరు? ఇంజనీరింగే తీసుకోండి, స్కిల్డ్ వర్కర్స్ మనకు అత్యధిక సంఖ్యలో ఉండాలి. ఒక పరిశ్రమలో కానీ, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్లో కానీ, మరో దానిలో కానీ స్కిల్డ్ వర్కర్స్ అత్యధికంగా ఉండాలి. ఆ తర్వాత టెక్నీషియన్స్ అంత సంఖ్యలో అక్కర్లేదు, గణనీయంగా ఉండాలి. ఇంజనీర్లు, టెక్నోక్రాట్లు కొంతమంది ఉండాలి. టాప్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్ ఒకళ్ళిద్దరు ఉంటారు. మనకేమైంది, దేశం మొత్తం చూసినా, రాష్ట్రం చూసినా కూడా మనకు ఉదాహరణకి 150,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి, 120,000 ఫిల్అప్ అవుతున్నాయి తెలంగాణలో. ఐటీఐ సీట్లు 50,000. మేడమే తలకాయ ఉన్నాను చెప్పమానండి. ఐటీఐ అంటే ఏమిటి, స్కిల్డ్ వర్కర్, కొద్దిగా టెక్నీషియన్, అది కదా. టెక్నీషియన్ల ట్రైనింగ్ 50,000 మంది ఏంటి, దానిలో 40,000 మంది చేరటం ఏంటి, 150,000 సీట్లు ఇంజనీర్లు ఏంటి. ఇంజనీర్లు ఎవరితో పని చేయించుతారు, టెక్నీషియన్ లేకపోతే. టెక్నీషియన్ల కంటే 3 రెట్లు ఇంజనీర్లు ఉంటే, నర్సుల కంటే డాక్టర్లు 3 రెట్లు ఉంటాయి. అసలు ఆ వ్యవస్థ నడుస్తుందా, ఏ దేశంలోనైనా నడుస్తుందా అది? మనం అసలు ఎలాంటి అవసరాలు కావాలి సమాజంలో, ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే, సంపద సృష్టించాలంటే, ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళని సృష్టించడం మానేశాం. ప్రతివాడికి ఒక ఇంజనీరో, లేకపోతే ఒక డాక్టరో, లేకపోతే ఒక ఉన్నత విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఒక భ్రమలు కల్పించాం. దానికి తగ్గట్టుగా నైపుణ్యము, పరిజ్ఞానం లేకుండా చేసాం, ఉత్తిత్తు చదువు అందించాం. సహజంగానే పిల్లలకి ఏముంటాయి, వాళ్ళకి 50 లక్షల ప్యాకేజ్ అంటే ఈ మధ్యకాలంలో ప్యాకేజ్ అన్నమాట మాట్లాడుతున్నారు. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ప్యాకేజ్, ఆయన ₹1 కోటి ప్యాకేజ్ అంట. మరి నాకు కూడా వస్తుంది. జీవితంలో ఆనందం అందరికీ కావాలి కదా, ఎదగాలని కోరిక ఉంటుంది కదా. కానీ దానికి తగ్గట్టుగా వీళ్ళని తయారు చేయకపోవటం ప్రభుత్వం తప్పు. ఈ విద్యా వ్యవస్థ, ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి అని కాదు, యూనివర్సిటీలు కావచ్చు, టెక్నాలజీ యూనివర్సిటీలు కానీ, రెగ్యులర్ యూనివర్సిటీలు కానీ, విద్యా సంస్థలు కావచ్చు, వారిని పర్యవేక్షించే వాళ్ళు కావచ్చు, రెగ్యులేటరీ ఏజెన్సీస్, ఏఐసిటిఈ, మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఎవరి బాధ్యత కూడా మనం పూర్తిగా విఫలమైనాం. దాని పర్యవసానం ఎట్లా జరుగుతుంది. అంచేత ఇవాళ నిజాయితీగా మనం పట్టించుకుని ఎలా పనికొచ్చేవాళ్ళుగా తయారు చేయాలని ఆలోచించకపోయినట్టయితే డబ్బు ఖర్చు కనిపిస్తుంది, అంకెలు కనిపిస్తాయి, సమాజానికి పనికిరారు. సమాజానికి పనికిరాకపోతే సమాజం వాళ్ళని పోషించలేదు.
మౌలికమైనటువంటి పునరాలోచన కావాలి. ఒకరినొకరు తిట్టుకోవడం, ముఖ్యమంత్రి గారు ఒక మాట అనగానే ఆయన తిట్టేయడం, ప్రధానమంత్రి గారు ఒక మాట అనగానే ఆయన తిట్టేయడం చాలా తేలిక. కానీ సమస్య పార్టీలకు అతీతమైనది, దీర్ఘకాలమైనది, నిజమైనది. లోతుగా అధ్యయనం చేయాలి, నిజాయితీ అయిన పరిష్కారాలు తీసుకురావాలి. అది పాఠశాల విద్యతో ప్రారంభం కావాలి. సార్, మండల్లో ప్రతి స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చేలా చేయాలని సీఎం గారు టీచర్స్తో అన్నారు. దీనికి ఏం కావాలో చెప్తే వచ్చే బడ్జెట్లో అలొకేషన్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్కే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితిలో అందరూ గవర్నమెంట్ స్కూల్స్కే వస్తే మన సిస్టమ్ వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలదా? అది సమస్య ఉండదు. ఎందుకంటే అధ్యాపకులు పుష్కలంగా ఉన్నారు. అధ్యాపకుల జీతాలు ప్రైవేట్ రంగంతో పోలిస్తే 3-4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు బతకలేక బడిపంతులు వాళ్ళ పట్ల కాదు, మంచి జీతాలు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ ఇస్తే సంతోషం. కానీ అసలు ముందు ఆ లక్ష్యమే పొరపాటైంది. ఇన్ని తంటాలు పడ్డా కూడా 60 లక్షల మంది పిల్లల్లో 24 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో, అది రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కలిపి వాళ్ళకి ఏదో 5-6 పథకాలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, తర్వాత అదేమిటి కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మరొకటి రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 24 లక్షల మంది. 36 లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ కాళ్ళతో ఓటేస్తున్నారు. అది వాస్తవమా కదా అది పక్కన పెడతాం. కానీ అందరి అభిప్రాయం ఏంటంటే ఇక్కడికి వెళ్తే చదువు రాదు, ఇక్కడికి వెళ్తే కొంచెం అవకాశం ఉంది, ఫీజు తీసుకుంటాడు కాబట్టి కొంచెం పట్టించుకుంటారు నా ఆశ. మార్కెట్ పనిచేస్తుంది, మనం ఫీజు ఇవ్వకపోతే నడవదు కాబట్టి కొంచెం పట్టించుకుంటారు నా ఆశ. కానీ అక్కడెక్కడ సరిగ్గా రావట్లా. గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్ కొద్దిగా ఒక మోస్తరు మెరుగ్గా ఉన్నాయి, కానీ బ్రహ్మాండంగా మెరుగ్గా లేవు. ఎందుకంటే పరీక్షల నిర్వహణ, ప్రమాణాలను పట్టించుకునే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానికి. ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ స్కూళ్ళకి పరిమితం కాల, అన్ని స్కూళ్ళకి విస్తరించింది. కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో, సిబిఎస్ఈ సిలబస్ ఉన్నాయో కొంతమేరకు చాలా మెరుగాయి. ఇక్కడ జాతీయ స్థాయిలో కొంతమేరకు ప్రమాణాలు పాటిస్తున్నారు. కానీ ఇవంతా ఏడమైన లెక్కట్టచ్చు. 24 కోట్ల మంది దేశం మొత్తంలో విద్యార్థులుంటే స్కూల్ స్థాయిలో, కేంద్రీయ విద్యాలయాల్లో సిబిఎస్ఈ సిలబస్లో రాష్ట్ర ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ స్కూళ్ళు మొత్తం కలిపితే 40 లక్షల మంది కంటే ఎక్కువ లేరు. 1.5% మంది ఉన్నారు. తెలంగాణలో నేను అంకెలు చూస్తే 7,500 మంది మంది ఉన్నారు అంతే, సిబిఎస్ఈ సిలబస్ ఉన్నవాళ్ళు మొత్తం కలిపి. 60 లక్షల మంది 7,500 మంది ఏ లెక్క వస్తారు? లేదా 10,000 మంది వేసుకొని పని ఏ లెక్క వస్తారు? అంచేత మనం మౌలికంగా ప్రమాణాల మీద దృష్టి పెట్టకపోయినట్టయితే మనం ఎంత గందరగోళం చేసినా కూడా ఉపయోగం లేదు. అంచేత ప్రభుత్వ స్కూళ్ళల్లో 60 లక్షల మంది వస్తే విజయంగా భావిస్తే దాన్ని నేను ఒప్పుకోను. ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా పిల్లలు మన పిల్లలు. ఒకప్పుడు మధ్యతత్వ వర్గాలు, డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేవాళ్ళు. ఇవాళ నిరుపేదలు, రిక్షా కార్మికులు, తోపుడు బళ్లతో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. నెలకు 3-4 వేలు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు చాలామంది. వాళ్ళలో వాళ్ళేమి తెలివి తక్కువే కాదు, పిల్లలు బాగుపడతారని ఆశతో పంపిస్తున్నారు, త్యాగాలు చేసి పంపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ నాకు అనవసరం. ఈ రాష్ట్రంలో ఏ స్కూల్లో ఉన్నా కూడా ఆ పిల్లల భవిష్యత్తు ప్రభుత్వం బాధ్యత. మంచి విద్య వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేయడం, కనీసం రాష్ట్ర సిలబస్సు, రాష్ట్ర ప్యాటర్న్లో ఉన్నవాళ్ళు జాతీయ స్థాయి చూసుకుంటుంది. అది కొద్దిగానే ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా. అంచేత మన అబ్సెషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఉండాలా, ప్రైవేట్ స్కూల్లో ఉండాలా నాకు అనవసరం. పిల్లలు ఈ జాతి పిల్లలు, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా, ఈ తల్లి గర్భాన పుట్టినా కూడా ప్రతి బిడ్డకి దేవుడి తెలివితేటలను ఇచ్చాడు. ఆ తెలివితేటలు వికసించాలి, పనికొచ్చే వాళ్ళుగా తయారు కావాలి. అది లక్ష్యంగా ఉండాలి. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చేరాలి అనేది లక్ష్యంగా ఉండకూడదు. ఏ స్కూల్లో చేరినా కూడా పిల్లల ప్రమాణాలు బాగుండాలి, వాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, నైపుణ్యం రావాలి, మేధస్సు వికసించాలి. ముందు అది లక్ష్యాన్ని సరిగ్గా ప్రతిపాదించాలి. సార్, చివరిగా నా ఒక ప్రశ్న సార్. హిస్టారికల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని ఫేస్ చేస్తూ రిజాల్వ్ చేస్తూ వచ్చింది. వెదర్ అది ఎన్రోల్మెంట్స్ని ఇంక్రీజ్ చేయడమైనా, డ్రాప్అవుట్స్ని తగ్గించడమైనా. ఇదే ఇప్పుడు సమస్య ఎగ్జామినేషన్, పరీక్షలు. మనం దీని గురించి మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో పరీక్షలు ఇలా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎందుకని సార్ మరి పరీక్షల గురించి వాళ్ళు ఫోకస్ చేసి రిజాల్వ్ చేయలేకపోతున్నారు? నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మనసిప్పు చెప్తున్నాను, భయపడిపోతున్నారు. 2 కారణాలుగా భయపడిపోతున్నారు. ఒకటి, పూర్తిగా దిగజారిన ప్రమాణాలు, పునాదులు లేకపోయేసరికి సరిగ్గా నిజాయితీగా పనికొచ్చే పరీక్షలు, బట్టి పట్టేవి కాపీ కొట్టేవి కాకుండా ఆలోచనని
పరిజ్ఞానాన్ని దాన్ని ఉపయోగించే శక్తిని పరీక్షించే ప్రశ్నలు వస్తే అత్యధికులు తప్పుతారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 10-15%కే ఆ పరిజ్ఞానం ఉంది. కాబట్టి 10-15% పాస్ అవుతారు. గగ్గోలు వచ్చేస్తుంది సమాజంలో. 85% మా సంగతి ఏమిటి, మా పిల్లల సంగతి అంటే గగ్గోలు వస్తుంది. కాబట్టి పిల్లల బతుకులు నాశనమైనా పర్లేదు, దీన్ని బాగు చేస్తే ప్రయత్నం చేస్తే మధ్యలో ఒడిదుడుకులు ఉన్నాయి, ఈ గొడవ భరించలేము, మనకెందుకు గొడవ. రెండోది, టీచర్లు మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో అతిపెద్ద వర్గం. అద్భుతమైన టీచర్లు ఉన్నారు. టీచర్లు బాగా చేస్తున్న చోటే ఆ టీచర్ల చలవ వల్లనే పిల్లలు బాగుపడుతున్నారు, ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ. కానీ ప్రతి ప్రభుత్వ వ్యవస్థలోనూ కూడా నలుగురు పోయేదారిని అందరూ పోతారు, కానీ అందరూ మిగతా వాళ్ళు ఎట్లా పోయినా కూడా నా పిల్లల కోసం అంకితం ఉంటానని చెప్పి అందరూ ఉంటారు. కొందరు టీచర్లు, ఒక 15-20% మంది టీచర్లు జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకు అంకితమయ్యి శక్తికి మించి కృషి చేస్తున్నారు. మిగతా వాళ్ళు మిగతా ఉద్యోగాల్లో మనం కూడా ఉద్యోగం చేస్తాం, నెల జీతం వస్తుంది, నాకేం కావాలి, నువ్వు పట్టించుకోకపోతే నేనే పట్టించుకుంటా, నా పరిస్థితిలో ఉన్నారు. గట్టిగా కదిలించి ఈ పిల్లలు కనుక మన ప్రమాణాలు నిర్ణయించి దాని ప్రకారం ఎంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారో మనం గుర్తిస్తే ఇక్కడ ప్రతిఘటన ఏమన్నా వస్తుందేమో, పోలింగ్ బూత్లో టీచర్లు కూర్చుంటారు కదా అన్న భయం. కానీ ఆ భయానికి ఆస్కారం లేదు. టీచర్లు నిజంగా పిల్లలకు మంచి విద్య కావాలని కోరుతున్నారు. అవకాశం ఇస్తే సంతృప్తితో గర్వంగా మంచి విద్య అందిస్తారు. పట్టించుకునే నాథుడు లేడు కాబట్టి, మంచి విద్య కోసం తపన పడితే గుర్తింపు కూడా లేదు కాబట్టి వాళ్ళు కూడా ఉదాసీనంగా తయారయ్యారు చాలామంది. వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపి వాళ్ళకి మేము మీ అండం ఉన్నాం, ఆ పిల్లల బతుకులను బాగు చేస్తే జీవితంతో మీకు రుణపడి ఉంటారు. ఇప్పుడు మీ చేతుల్లో మీ చల్ల వల్ల విద్య పొందిన వాళ్ళు రేపొద్దున ఏ స్థాయిలో గొప్ప డాక్టర్ కావచ్చు, గొప్ప నాయకుడు కావచ్చు, గొప్ప యాక్టర్ కావచ్చు, గొప్ప రచయిత కావచ్చు, గొప్ప టెక్నోక్రాట్ కావచ్చు, గొప్ప కంపెనీ అధినేత కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ టీచర్ రుణపడి ఉంటారు. అంతకంటే గొప్ప ఉదాత్తమైనది ఇంకోటి లేదు. ఆ రకంగా ప్రేరేపించి వాళ్ళకి అవకాశాలు కల్పించి రాజకీయమయం చేయకుండా టీచర్లకు మార్గదర్శకులుగా చేయాలి. కానీ టీచర్లు ఏమైనా అనుకుంటారో అని భయపడిపోయి పిల్లల బతుకులు నాశనం చేస్తే అది మంచి నాయకత్వం కాదు. కాబట్టి వీళ్ళ దేశమంతా ఈ సమస్య ఉన్నది. ఎట్లా కొట్టి తప్పించుకుందాం, ఎందుకంటే విద్యలో ఫలితాలు వెంటనే రావు. ఆరోగ్యశ్రీ ఉందనుకోండి, నాకు నొప్పి వచ్చింది, ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ ఖర్చు అయింది, నొప్పి తగ్గింది, ఆపరేషన్ డబ్బులు ప్రభుత్వం భరించింది, నాకు వెంటనే అర్థమైపోతుంది, ఓట్లేస్తాను, సంతోషంగా కృతం చెప్తాను. కానీ విద్య అనేది 5-10 ఏళ్ళు పడుతుంది. పిల్లలు స్కూల్ 10 ఏళ్ళు కావాలా, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కావాలా, ఉన్నత విద్య పక్కన పెట్టినా కూడా అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలాక అర్థమవుతుంది. కానీ జరుగుతున్నప్పుడు చాలామందికి ఏం జరుగుతుందో తెలియదు. అందులో మన పిల్లల గురించి మనందరికీ చాలా భ్రమలు ఉంటాయి. ప్రతి తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలు జీనియస్లు కదా. నా పిల్లల వరకు బ్రహ్మాండం చెప్పుకుంటాం కదా, సహజంగా అనుకుంటాం, మనం ఆశపడతాం, తప్పులేదు. కాబట్టి ఈ 10-12 ఏళ్ళు గడిచేదాకా నష్టం తెలియదు వాళ్ళకి. విద్యలో ఫలితాలు వెంటనే రావు. కాబట్టి రాజకీయంగా నాకు లాభం లేదు, అనవసరంగా పరీక్షల్లో తప్పుతున్నారో అని భయం ఉంటుంది నాకు, తర్వాత టీచర్లు ఎదుగుతారని భయం ఉంది. కానీ దానికి పరిష్కారం అన్నది మీరు ఒక్కసారిగా ఇప్పుడు ఇంతకాలం నాశనం చేశాక పరీక్షలు తీసేసి ఒక్కసారిగా పరీక్షలు అన్ని చోట్ల పెట్టలేరు. 6వ తరగతితో ప్రారంభించండి. ముందు 6వ తరగతికి వచ్చినప్పుడు 5 తరగతుల దాకా కనీస ప్రమాణాలు అక్కడ కదా లిటరసీ న్యూమరసీ ఉండాల్సింది. అది లేకపోతే చదివే ఉంది, అది చూడండి. అది లేకపోతే ఒక 2 నెలల పాటు బ్రిడ్జ్ కోర్స్ లాంటిది పెట్టి, పెద్ద కష్టం కాదు, 10 ఏళ్ల వయసులో 11 ఏళ్ల వయసులో పిల్లలకి 2 నెలల్లో ఆ స్థాయికి తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ముందు ఆ స్థాయికి తీసుకురండి, ఆ తర్వాత పరీక్ష పెట్టి. పరీక్ష కూడా ఒక్కసారిగా కష్టమైన పరీక్ష పెట్టద్దు. క్రమక్రమంగా మేధస్సుని, పరిజ్ఞానాన్ని ఉపయోగించే శక్తిని పరీక్షించేట్టుగా ఏడాది కొద్దిగా పెంచుతూ ఉన్నాం. ఒక 4-5 ఏళ్లలో ఉన్నత స్థాయికి మంచి ఆ స్థాయి ప్రమాణాలు వచ్చేట్టు చేద్దాం. ఈ ఏడాది 6th క్లాస్ చేస్తే వచ్చే ఏడాది 7th క్లాస్ పెట్టండి. 7th క్లాస్లో కూడా మళ్ళీ మొట్టమొదట ఒక చిన్న పరీక్ష పెట్టండి, ఏ మేరకు నేర్చుకున్నారు. 7th క్లాస్కి ఫౌండేషన్ సరిగ్గా లేవు, ఒక 2 నెలలు బ్రిడ్జ్ కోర్స్ పెట్టండి. కొంపని ఉపయోగం లేదు, ఊరికే పుస్తకాలు ఇచ్చేసి మీకు సిలబస్ టైం టేబుల్ ఇచ్చేసి ఈ టైం టేబుల్ ప్రకారం చేయండి చెప్పంటే ముక్కును పెట్టడం తప్ప ఏం ఉపయోగం లేదు. ముందు ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయండి, ఆ పునాదులు గట్టిపరచండి, ఆ తర్వాత కాన్సెప్ట్స్ అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పండి. పరీక్షలు క్రమక్రమంగా 7th క్లాస్లో వేస్తాను. నెక్స్ట్ ఇయర్ 8th చేయండి. అలాగో 5 ఏళ్లలో క్రమక్రమంగా ఏమవుతుందంటే సిస్టమ్ అలవాటు పడుతుంది. ఒక్కసారిగా పిల్లలు మనం ఫెయిల్ చేయడం అలాంటి అన్యాయం ఇబ్బంది ఉండదు. తర్వాత ఫెయిల్యూర్ అన్నది లాస్ట్ ఆప్షన్. ఎప్పుడైతే వాళ్ళు వివిధ పరీక్షల్లో ఆ స్థాయి ఎందుకోలేకపోతున్నట్టు ప్రత్యేకంగా క్లాసులు పెట్టండి, మానిటర్ చేయండి. ఇవాళ అందులో డిజిటల్ టెక్నాలజీ ఉంది, బోల్డ్ అండ్ టూల్స్ ఉన్నాయి.
ప్రైవేట్ సెక్టర్ బోర్డు సహకరిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు బోల్డ్ మంచి ప్రమాణాల సంస్థలు సాయం చేయడానికి ప్రభుత్వం అలాగే వదాన్యులు విద్య కోసం ఈ దేశంలో మనసు పెట్టి డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు కోకొల్లగా ఉన్నారు, సమయం ఇచ్చేవాళ్ళు కోకొల్లగా ఉన్నారు. విద్యా విధానంలో ఏం చెప్పారు? జాతీయ విద్యా విధానంలో విద్య కేవలం టీచర్ల విషయం కాదు, ప్రభుత్వం విషయం కాదు, సమాజం మొత్తానికి విద్య అవసరం. కాబట్టి సమాజం మొత్తాన్ని భాగస్వామ్యం చేయండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇక్కడికి వచ్చి. మీరు ఆ ప్రయత్నం చేయండి. లక్షల మంది యువత, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, లేకపోతే మంచి టెక్నాలజీ చదివిన వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఉద్యోగులు మనసు పెట్టి వాళ్ళు స్వచ్ఛందంగా టైం ఇస్తారు బోళ్ళంతా. సమాజంలో ఉద్యమంలాగా నిర్మాణం చేయండి. ఇది పూర్తిగా మీ ప్రైవేట్ విషయం అనుకోపోకండి. ఇంత దిగజారిన పరిస్థితుల్లో మంచి ప్రమాణాల విద్య అందరికీ నైపుణ్యం అందాలంటే ఇది ఒక జాతీయ సమస్య, జాతీయ ఉద్యమం కావాలి. దానికి మీరు సిద్ధం కావాలి. అంతేగాని ఇది మా ఇష్టం, మీరు పట్టించుకోపోకండి, మేము పిల్లల్ని నాశనం చేస్తాం, తర్వాత చూసుకుంటాం అని చెప్పంటే లాభం లేదు. ఇది మనందరిది. ఈ బాధ్యత ఒక ముఖ్యమంత్రిదే కాదు, ఒక మంత్రిదే కాదు, టీచర్లదే కాదు. అంచేత ప్రభుత్వానికి ఉన్న సమస్యలు నాకు తెలుసు. రాజకీయంలో ఏ పార్టీ ఉన్నా కూడా భయపడుతున్నారు, ఎన్నికలు ఓడిపోతామో, వీళ్ళతో గొడవ ఎందుకని చెప్పాను. అందుకని నేను పచ్చిగా మాట్లాడుతున్నాను, నిజాయితీగా మాట్లాడుకుందాం. ఈ విషయం ఎంత తీవ్రమైందంటే మనం కప్పెట్టేసి ముసుగులో కప్పెట్టి దాటిపెట్టేస్తే ఇంకొక చాలా నాశనం అవుతుంది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది పిల్లల భవిష్యత్తు నాశనం చేశాం. నైపుణ్యం లేకుండా ఉత్తుత్తి డిగ్రీ కాగితాలు, సర్టిఫికెట్లు ఇచ్చి పాపం వాళ్ళ జీవితాలు మన అల్లకల్లోలం చేసింది ప్రభుత్వాలు, నిర్వాహకం. ఇప్పటికైనా మేలుకుందాం.